చేస్తే తమెన్ని రోజులు చేయగలం అదే అర్థం కావట్లేదు వాళ్ళకి. ఇప్పటిదాకా జరిగిన ప్రతి యుద్ధంలోనూ ఓటమి తప్ప విజయం అంచులకు కూడా రాలేదు పాకిస్తాన్. చిట్ట చివరి నిమిషంలో ఓడిపోవడం కాదు, ఓటమి అంచులలో నిరంతరం ఉంటుంది అది. కార్గిల్ సందర్భంలో జరిగింది చూశారు, అంతకుముందు బంగ్లాదేశ్ సందర్భంలో చూశారు, 65లో చూశారు. ఎప్పుడు చూసినా ఓటమి పాలవుతానే ఉంది. కాకపోతే సలామీ స్లైస్ టైప్లో కాశ్మీర్లో మాత్రం కొంత భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది. అది మాత్రం భారత్ ఎప్పుడు తిరిగి తీసుకోలేదు. అదే పాకిస్తాన్ విజయం కింద చూపెట్టుకుంటూ ఉంటుంది. ఇప్పుడు సమస్య ఏమొస్తుందయ్యా అంటే, పాకిస్తాన్కి నిన్నటి నుంచి అయోమయం ఏంటంటే, నరేంద్ర మోడీ క్లియరెన్స్ ఇచ్చేశాడు, ఆర్మీకి ఎయిర్ ఫోర్స్కి వీళ్ళకి ఇచ్చేశాడు. ఇప్పుడు ఆ కదలికలు ఏంటి, ఏ స్టెప్ అనేది అర్థం కావట్లేదు. భారత సైన్యమేమో సరిహద్దులకు వెళ్తున్నట్టుగా ఎలాంటి ఆధారాలు లేవు. అందుకనినే సరిహద్దుల్లో ఉన్నటువంటి కొంతమంది సాధారణ జనాలకి ఫోన్లు చేసి, ఏంటి మీ సైన్యం కదే, మన సైన్యం కదే అంటే మనోళ్లే అన్నట్టుగా మిలిటరీ సంబంధించినటువంటి కాలేజీ నుంచి మాట్లాడుతున్నాం, అక్కడ మన సైన్యం కదిలిందా, ఏ రూట్లో వెళ్ళింది, ఎంతమంది వెళ్ళారు, ఇట్లాంటి లోకల్ వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళకి కనబడేటట్టు వెళ్ళట్లేదు కదా వీళ్ళు. దాంతో సమస్య ఏర్పడిపోతుంది. ఇప్పుడు గ్రౌండ్ వార్ చేస్తుందా, వాళ్ళ భయం ఏంటంటే పిఓజేకే ఆక్యుపై చేసుకుంటుంది అన్నటువంటిది. అటు పక్కన కాపలా కాస్తే ఇటు పక్కన వేరే ఇష్యూ ఏమన్నా జరుగుతుందా? ఎందుకంటే 65 యుద్ధంలో లాహోర్లో మన భారత జెండాని ఎగరేశారు అక్కడ మన సైన్యం. ఎగరేస్తే అర్జెంటుగా చైనా వాళ్ళని రష్యా వాళ్ళని పట్టుకుని భారతదేశం మీద ఒత్తిడి తెచ్చి మన లాల్ బహదూర్ శాస్త్రి గారిని తాష్కెంట్కి పట్టుకెళ్ళి తాష్కెంట్లో చర్చలు జరిపించి ఆ భూమిని వెనక్కి తీసేసుకున్నది. మనం గెలిచి ఓడాం ఆ రోజున, ఓడి గెలిచారు వాళ్ళు. గెలిచి ఓడడం ఏంటంటే వాళ్ళ భూభాగాన్ని లాహోర్ దాకా స్వాధీనం చేసుకుని ఇచ్చేసాం. అదే సందర్భంలో వాడు మాత్రం మనకు సంబంధించినటువంటి వాళ్ళని పట్టుకున్న వాళ్ళని అప్పుడు ఇవ్వాలి, తర్వాత నిదానంగా వదిలిపెట్టినట్టు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న నాయకత్వం లేదు. ఇందిరాగాంధీని రష్యా చేత చెప్పించి, అమెరికా చేత చెప్పించి 93,000 మంది సైన్యాన్ని వెనక్కి తీసుకున్నాం. ఆ రోజున అంతే, మనం గెలిచి ఓడాం, వాడు ఓడి గెలిచాడు. అట్లాంటిదంటే వాడు మైండ్ గేమ్తో నడిపిస్తున్నాడు. ఇప్పటిదాకా ఓడాడు, ప్రతిసారి ఫిజికల్గా ఓడాడు, బట్ ఫైనల్గా గెలిచినట్టయింది. వాడు ఎందుకని వాళ్ళ సైన్యాన్ని వెనక్కి తీసుకున్నాడు. వాడి భూభాగం ఒక్క గజం కూడా వదులుకోలేదు. మన భూభాగాన్ని మాత్రం వాడు గతంలో లాక్కున్నటువంటిది అట్లాగే ఉంది. ఇప్పుడు అట్లాంటి నాయకత్వం కాదు. క్రిందటిసారి చూశారు, పిఓజేకేలోకి వెళ్ళి కొట్టింది దెబ్బ, అదే సందర్భంలో పాకిస్తాన్ బోర్డర్ లోపలికి వెళ్ళి కొట్టింది దెబ్బ. ఈ దఫా ఏం జరుగుతుంది? మోడీ వచ్చినప్పటి నుంచి పాకిస్తాన్ పాలకులకి నిద్ర పట్టట్లేదు. ఎందుకయ్యా అంటే, విజయమని వాళ్ళ దేశంలో చెప్పుకుందామన్నా కుదరని రోజులు. పాత రోజుల్లో అయితే వాళ్ళు చెప్పిందే నిజం. ఇవాళ రోజున మీడియా, సోషల్ మీడియా యుగం. లేదు అని చెప్పి క్రిందటిసారి ఏ తీవ్రవాది చచ్చిపోలేదని చెప్తే వీడియోలతో సహా సాక్ష్యాలు దొరికినటువంటి పరిస్థితి. ఏం చేయాలో అర్థం కాక తలబట్టుకుంటున్నారు.